మొన్న జరిగిన సంఘటనలో ఎంతమంది ఆరుగురు చనిపోయారండి. అంటే ఫస్ట్ యాక్చువల్ గా బోట్ మునిగిపోవడం, వాళ్ళు ఇలా మునిగింది, వాళ్ళ ప్రాణాలతో పోరాడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే బోట్ మునిగిపోవడంతో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కానీ మొబైల్స్ కానీ అన్ని కూడా నీటిలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ చేతిలో ఏం లేకుండా అయిపోయి పాపం. సో దానివల్ల మనకు కమ్యూనికేషన్ లేక కొంచెం డిలే అయింది. ఒక్కసారి మనకి తెలిసిన తర్వాత మాత్రం ఈ పోలీసు గాని మన పోర్టు వారు గాని హెలికాప్టర్ ను పంపించడం గాని ఎత్తికించడం కూడా జరిగాయి. ఒక అతను ఆ దేవుడి దయ వల్ల బ్రతికి మనకి ఏం జరిగింది, ఎలా వాళ్ళు నైట్ అంతా ఎంత ఇబ్బంది పడ్డారా అని మనం చెప్పడం చూసాం ఆల్రెడీ. అంటే గవర్నమెంట్ కూడా వన్స్ తెలిసిన తర్వాత కొంచెం బాగానే స్పందించడం గానీ, హెలికాప్టర్ పంపించి వెతికించడం గానీ అన్ని చేశారు. ఓకే, బాగానే చేశారు. అండ్ అలాగే నష్టపరిహారం కూడా వాళ్ళు ఎంత ఇచ్చారు. మరి వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రాణం కోల్పోయిందంటే అది తీరని లోటనే చెప్పాలి. బట్ ప్రభుత్వం వరకు ప్రభుత్వం తన పని చేసిందని చెప్పొచ్చు. గురుగారు, మన మత్స్యకారులు చనిపోయారు కదా, ఎంతమంది? 6 బోట్ తిరగబడిపోయి ఒక మనిషి బోట్లు ఉండిపోయాడు. 6 బయటకు వచ్చారు. బయటకు వచ్చే మరి ఒక మనిషి అక్కడ కంచేపి మినిమం తెల్లవారి వరకు ఉన్న తర్వాత చీట అయిపోయింది. మరి వెళ్ళిపోదాం నాబలేదు వాళ్ళకి ఈదుకొని కాంట్రాక్ట్ డ్రైవర్ చెప్పాడు. ఒక మనిషి నేను రానంటే అక్కడే ఉండిపోయాడు. ఆ నైట్ 9 గంటల వరకు ఉంది. తర్వాత వీళ్ళు 5 ఈదుకొస్తాం. 5 ఈదుకొచ్చిన తర్వాత ఇంకోడేమో వాళ్ళ అన్నయ్య అన్నాడు, నాకు కడపకలు తిరగబడిపోతున్నాయి తమ్ముడు, మరి నేను రానంట్రా వెళ్ళిపోండి అని చెప్పాడంట. ఆయన అలాగే అయిపోయేది. వీళ్ళు నలుగురు ఈదుకొని వస్తున్నారు. ఈదుకొని వచ్చి చిప్పు కనిపించింది. చిప్పు కనిపిస్తుంది రాని వెళ్దామని వెళ్తా చిప్పుకి మరి మనోడే పట్టుకున్నాడు. ఆ గొలుసు ఉంటుంది, యాంకర్ అనే దాన్ని గొలుసు. ఆ గొలుసు పట్టుకొని మనోడు వాళ్ళకి సైకిస్తే ఏదో దేవుడి దయ వల్ల వాళ్ళు ఏదో వేసి అన్ని నాకున్నాళ్ళు. మరి వీళ్ళు ముగ్గురే మరి కనిపించలేదు అన్నాడు. మినిమమ్ ఇప్పుడు 6 చనిపోయారు. బోట్ల నుంచి బయటకు రాలి బోట్ తెరబడుతాడు. పిసెళ్ళు ఉన్నాడు, వాడు సరికేసుకుంటాడు. సరికి ఎడుతుంది తీళ్ళు. మరి బోట్ ఎప్పుడు తెరబడిపోయిందో ఇంకా రాడు కదా, ఇంకా లోపల పిసెళ్ళు ఉన్నాడు. ఈ 6 బయటకు వచ్చారు. 7 బయటకు వచ్చి మరి ఇది ఒకడేమో అప్పుడు అక్కడే వెళ్దారా బయటకంటే అక్కడ ఉండిపోయాడు. మధ్యకి వచ్చి ఒకడు తిరబడిపోతాను అన్నాడు. ముగ్గురేమో మరి కనిపించలేదు. ఇటు వచ్చినలే 6 వేసారు అనమాట. మరి నెక్స్ట్ వీక్ ముందే ఇప్పుడు నేది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి బాగానే ఇచ్చింది ఆంగని డబ్బులు. ఏదో ఆకలి తీరినాకే వేసారు. చేయవలసింది చేసింది గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ పర్లేదు ఈ విధంగా. ఏదో 10 లక్షలు ఇచ్చింది. అయ్యకపోతే ఏం చేస్తాం, ఎవరితో వాదిస్తాం, అంతే ఉన్నమాట చెప్తున్నాం. మన బోటు ప్రమాదం జరిగింది, ఎంతమంది చనిపోయారు? 6 సాగించిందంటే మంచిదే అనుకుంటాం. 10 లక్షలు ఉంది. 10 లక్షలు చెక్ ఇచ్చారు. నాయకులు పిల్లలకి స్కూల్ కి ఫీజు లేకంటే జాయిన్ చేస్తాను అన్నట్టుగా చెప్తారు. చేయడం మంచిది అనిపిస్తుంది. డబ్బులు ఇవ్వడం మంచిదే. మరి చెక్ ఇచ్చారు కాబట్టి డబ్బులు వెళ్ళడం ఖాయమే కదా. బాగానే గవర్నమెంట్ అనేది బాగానే స్పందించింది. వాళ్ళు చనిపోయిన స్కేర్ తీసుకుని బాగానే డబ్బులు ఇవ్వడం వల్ల బాగానే. గత పరిపాలన ఏంటంటే బాడీ కనబడితేనే అమౌంట్ ఇచ్చేవారు, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే బాడీ రావడం జరిగింది, మిగతా 6 చనిపోవడం జరిగింది. ఎవరు బాడీలు అనేది తేలలేదు. ఆల్రెడీ కనబడిపోయినా సరే మనిషికి అనేది బాడీ అని ఒకరికి అనేది ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తికి 10 లక్షలు అనేది గవర్నమెంట్ ప్రకటించింది. అమౌంట్ హ్యాపీగా అనిపించింది, బాగానే ఉంది, హ్యాపీగా అనిపించింది. ఇంకా దానికంటే ఇంకా మనం ఇంక చేయాలంటే గవర్నమెంట్ ఇంకేం చేయలేదు. అందులో బాడీ గర్ల్స్ ఎవరు కనపడలేదు. ఆల్రెడీగా గత 2.5 సంవత్సరాల నుంచి బురద దళితూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు బురద దళితూనే ఉన్నారు. ఎవరు కరెక్ట్ గా మాట్లాడింది లేదు. మంచి చేసిందని వాళ్ళు ఏదో బురద దళితామని వాళ్ళు ఏదో చిరిగా చేద్దామని చెప్పి చూస్తున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఇంకా వచ్చారంటే మనకి చూడవసరం లేదు. అది ఈ ప్రభుత్వం చాలా బాగుంది. పనులు చాలా చక్కరంగా చేస్తున్నారు. ఏది కావాలంటే అది అన్ని మనతో అంతా బాగానే ఉంది. మత్స్యకారులకి కలగ మన నమ్మకం అనేది ఏర్పడింది. ఎందుకంటే గత పరిపాలన ఏంటంటే బాడీ కనపడిపోతే అమౌంట్ ఇచ్చేవారు కాదు. మన గత ఇక్కడే ఒక ఇనిషియేట్ జరిగింది. అప్పుడు కొంచెం టైం ఎక్కువైపోయింది. ఇప్పుడు అతను కుర్రడు గల న్యాయం జరగలేదు ఒకరికి మాత్రం, అంటే బాడీ గతంలో. ఇప్పుడు జరిగింది అంత బాగానే ఉందండి. బాబాయ్, మొన్న జరిగిన బోటు ప్రమాదంలోని ఎంతమంది చనిపోయారు? 6. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పర్వాలేదు బాగానే చేశారని మాకు కనిపిస్తుంది. చేసింది బాగానే ఉంది. గవర్నమెంట్ తప్పులే. 10 లక్షల వరకు అనుకుంటారు కానీ మరి 10 లక్షలు ఆదుకున్నట్టు అది మాత్రం వాక్యం. ఎందుకంటే మనిషిని తీసుకురావాలి కానీ ఆ డబ్బు ఉన్నా సరే ఉన్న ఆడలు కూడా బాగుపడుతుంటారు కదా. ఏది మగతనం లేకపోతే ఆడవాళ్ళకి బతకలేదు. ఎలాగో డబ్బు కాల్చుకుని ఈ పిల్లలకి ఏదో ఆవిడ పెట్టి ఆవిడ బతకాలి. గవర్నమెంట్ బాగానే చూసింది. మొన్నటి వరకు మాత్రం ఎటెవరో ఇప్పుడు మాత్రం వాళ్ళు 10 లక్షలు ఇచ్చింది. చాలా ఆదుకున్నారు. చాలా మంచి